ఆల్ రైట్ ఆఫ్టర్ ఏ వైల్ గ్యాప్ బిట్ అని చెప్పొచ్చు. బట్ పర్లేదు. టాంజీరో దీనమ్మా యానిమీస్ మామూలుగా లేదు. యాస్ స్టార్టెడ్ వాచర్ రికమెండేషన్స్. నాకు కొంచెం టైం పట్టింది బట్ చూస్తున్నాను వస్తున్నాయి. అండ్ రీసెంట్గా షేట్ తమిళ్ మార్కెట్ పాపం చాలా చాలా ఘోరంగా సంక్రాంతి లాంటి బిగ్గెస్ట్ ఫెస్టివల్ని మిస్ చేసుకొని చాలా డ్యామేజ్ చేసుకున్నారు అసలుకే. మనకి మాత్రం 10 to 14 దంచుడు లైన్గా. ఈ కిడ్నాప్ విషయం బయటికి తెలిస్తే 6 నిమిషంలో మన ప్రభుత్వం కోల్పోతుంది. మన కోసం పనిచేసేటోడు ఒక్కడు కావాలి. భర్తలతో భార్యలు సిగ్గుతో అన్నారంటే ఉత్సాహంగా ఉంది రా అని అర్థం. సారీ బా, లవ్ యూ బా. ఆహా ఆది దంపతులండి బాబు. దిష్టెట్కరా పడితే మాత్రం మన మధ్యలోకి ఎవరు వస్తారు బా? నీ ఆయన మీద నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు. ఓకే ఈ అనుమానంతో గందరగోళం ఉంటుంది. ఓకే ఈ ఆపరేషన్ కి మా ఆయనతో పాటు నేను వస్తాను. నౌ ద రియల్ ఛాలెంజ్. చైల్డిష్ మెంటాలిటీ. అబ్బా తెలుగులో మాట్లాడు. డోంట్ వరీ మీనా, ఐ హావ్ ఎ ప్లాన్. ఎవ్రీథింగ్ తెలుగులో మాట్లాడు. విజువల్స్ బాగా. పెట్టి చేస్తా. నువ్వు చక్కని చుక్క, అది ఎండిపోయిన నక్క. మీ ఆడవాళ్ళకి మీ ముందు ఇంకో ఆడదాన్ని తిడితే ఎంత సంతోషమో కదా. ఇది మాత్రం నిజమే. ప్రతి సినిమా రిలీజ్ కి ముందు ఒక టీజర్ ఉన్నట్టు ప్రతి మగాడికి పెళ్లికి ముందు ఒక లవర్ ఉంటుంది. ఇట్స్ న్యాచురల్. గూస్ బంప్స్ కెన్ సో. మై డియర్ ఫ్రెండ్స్, గుళ్ళోనో బళ్ళోనో కాలేజ్లోనో ఆఫీస్లోనో మీకు ప్రేమ కథ ఉండే ఉంటుంది. దయచేసి మీ పెళ్ళాళ్ళకి మాత్రం ఆ ఫ్లాష్ బ్యాక్లు చెప్పకండి. హిస్టరీలో వీడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తో వచ్చిన ప్రతిసారి విక్టరీయే. అంతే ఓకే మరి తోపుతూ అలా కాదు కానీ సంక్రాంతి ఫెస్టివల్లో అలా ఫ్యామిలీతో అలా సరదాగా అలా వెళ్ళిపోయింది అంతే. బట్ ఈ విజువల్స్ ఉన్నాయి చూసారా, ప్యూర్ గ్రీన్ మ్యాట్ వేసారు, చాలా ఈజీగా అర్థమవుతుంది. ట్రైలర్ మొత్తంలో ఏదన్నా చాలా ఆడ్గా బాగాలేదు చండాలంగా ఏదైనా ఉందంటే ఇది చాలా ఈజీగా అర్థమైపోతుంది. రీసెంట్ టైమ్స్లో వచ్చిన అన్ని ట్రైలర్స్ ది బెస్ట్ విజువల్స్ అంటే దట్ వాస్ కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్, మైండ్ బ్లోయింగ్. అంతే డాకు మహారాజ్ చాలా అంటే చాలా బాగున్నాయి. అంటే ఈ సంవత్సరంలో మనం చూసిన కంటెంట్ అంటే ఇప్పుడు దాకా ఈ రోజు దాకా చూసిన దాంట్లో ది బెస్ట్ విజువల్స్ అంటే చాలా చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ నాకు ఆ వైట్ది ఏదైతే ఉందో మొత్తం అక్కడ పని చేసుకుంటున్నాం కదా, అది చాలా బాగున్నాయి, చాలా చాలా బాగున్నాయి ఆ పర్టికులర్ క్వశ్చన్ మాత్రం. అండ్ ఓకే మనం దాంట్లోకి వెళ్ళిపోతున్నాం. ఓకే రైట్ ఓకే ఎంతే ఓకే టైం పాస్గా అలా వెళ్ళిపోతుంది. బట్ నాట్ దాట్ మచ్ గ్రేట్. బీజిఎం అనేది స్టార్టింగ్లో సాంగ్ బిట్ కానీ స్టార్టింగ్లో అది బాగా అనిపించింది. బట్ స్లోలీ అట్లా కానిచ్చండి ఏదో ఒకటి కొట్టేసింది అన్నట్టు వెళ్ళిపోయింది అనమాట. సో ఓవరాల్గా ఓకే అంతే, నాట్ దాట్ మచ్ ఏ ప్రశ్న ఓకే ఏదో కానీ చేద్దాం అట్లా అనమాట అంతే. అండ్ దిస్ వన్ గోస్ ఫర్ ది అబ్సల్యూట్లీ ఆ సిలబస్ టర్మ్. సో అంతే. ఫస్ట్ మిమ్మల్ని కూల్ డౌన్ చేయాలి, మూవీ రికమెండేషన్స్ని పెడదాం అనుకుంటున్నాను. సో I'll get back with that. And that's it, man. Subscribe if you enjoyed, and I'll catch you on the next one.